హాయ్ ఫ్రెండ్స్, తులసిరాజు కుకింగ్స్ అండ్ వ్లాగ్స్ ఎలా ఉన్నారు? ఇది నిన్న ఈవినింగ్ 6 o'clock స్టార్ట్ చేశాను వీడియో. ఏంటంటే ఒక 4 ఇడ్లీలు ఉన్నాయి, మా హస్బెండ్ వస్తే తింటారు కదా అని చెప్పేసి ఇంక ఇడ్లీ అయితే పెట్టేశాను. ఫస్ట్ వెయిట్ చేస్తున్నాను అనమాట. అంటే ఆల్రెడీ వండేసినవి కొంచెం హీట్ చేస్తున్నాను. వెయిట్ చేసేసి పక్కన పెట్టేసి తర్వాత అయితే పప్పు ఆకుకూర అయితే వండుతాను. నా నెయిల్స్ అయితే మాత్రం ఈ చెక్కు చెదరలేదు. ఈ రోజైతే నా దగ్గర లెవెండర్ కలర్ నెయిల్ పాలిష్ ఉందన్నమాట, అది వేసుకున్నాను. చాలా నెయిల్ పెయింట్స్ ఉంటాయి నా దగ్గర. నేను ఎప్పుడు చిన్న నెయిల్స్ ఉన్నా కూడా నెయిల్ పాలిష్ కొంటమాట. చాలా కలర్స్ ఉంటాయి. నాకైతే ఈ ఇప్పుడు ట్రెండింగ్ లో ఉంది కదా పర్పుల్ కలర్ అయితే తీసుకుంది మా అమ్మాయి జూడియోలో. అదైతే దానికి పెయింట్ చేశానమాట. ఆ ఆర్టిఫిషియల్ నెయిల్స్ కి నెయిల్ కలర్ వేసాను. బాగానే ఉన్నాయి. నేను ఎప్పుడు సాటర్డే పెట్టాను కదా, బాగానే ఉంది ఊడకుండా. మధ్యలో ఒకసారి ఒకటి ఊడింది, ఏదో చేస్తుంటే ఊడింది మాట, మళ్ళీ అది అంటించాను అంతే. పప్పు ఆకుకూర అయితే పెడుతున్నా. అయితే అదేంటి ఉసిరికాయలు తీసుకున్నాను కదా మొన్న సాటర్డే, ఉసిరికాయ పచ్చడి అయితే చేస్తాను. మా అమ్మాయి చెప్పింది పచ్చడి చేయమని. సాటర్డే చేద్దాం అనుకున్నాను, చేయలేదు. ఇంకా సండే అసలు ఇంట్లో లేము కదా, చర్చ్ మళ్ళీ ఆఫ్టర్నూన్ ఎగ్జిబిషన్కి వెళ్ళడం, ఇంట్లో లేము. ఇంకా అందుకని చెప్పేసి చేయలేదు మాట. ఇంక ఇప్పుడైతే చేసేస్తాను. పప్పు కదా, అడుగుతుంది కంపల్సరీ పచ్చడి, లేదంటే వడియాలు అప్పడాలు ఏదన్నా ఉండాలి. అన్ని ఒక సైజులో లేవు, ఒకటి చిన్న సైజు ఒకటి పెద్ద సైజు అలా ఉన్నాయి. నేను 1/2 కిలో తీసుకోవాల్సింది, నేనేమో 1/4 కేజీ తీసుకున్నాను. చాలా తక్కువ వచ్చినాయి. 1 కేజీ అలా తీసుకుని చేసుకోవాలి పచ్చడి. మా ఇంట్లో చాలా ఇష్టంగా తింటారు మా పిల్లలు. ఇంకైతే పప్పు అటువైపు స్టవ్ మీద మార్చేసి ఇంకా దీని మీద అయితే ఉసిరికాయ పచ్చడి అయితే చేసేస్తున్నాను అనమాట. ఎగ్జిబిషన్కి వెళ్ళాం కదా, ఆ వీడియో పెట్టాను చూసారా. కానీ సాటర్డే సండే అస్సలు వెళ్ళకూడదు, చాలా జనం ఉన్నారు. అసలు షాపింగ్ చేసినట్టు కానీ అసలు వెళ్ళి చూసినట్టే అనిపించలేదు. ఆ జనాల్లోంచి తప్పించుకుని వెళ్ళడమే సరిపోయింది, కానీ షాపులన్నీ చూడలేదు చాలా మట్టికి. ఇంకా మళ్ళీ ఈసారి వెళ్ళినప్పుడు నేను చాలా కొనుక్కోవాలి అని అనుకుని వెళ్ళాను, కానీ అక్కడికి వెళ్ళాక ఆన్లైన్ పని చేయలేదు. ఇంకా దానివల్ల సారీ ఒకటి తీసుకున్నాను, బ్రాస్లెట్. ఇప్పుడు నేను వేసుకున్నాను కదా, ఆ బ్రాస్లెట్ కూడా ఇప్పుడు ట్రెండింగ్ లో ఉంది. స్టోన్ వస్తుంది, బాగుంటుంది. లాక్డ్ మాట ఇది, మనకి ఎంత సైజు కావాలంటే అంత సైజు ఉంటది. నేను బ్యాంగిల్స్ అంత ఇష్టంగా వేసుకోను, ఆ చేతికి బ్రాస్లెట్ ఉంటది, ఈ చేతి ఎప్పుడు ఇలాగే ఉంచుతాను ఖాళీగా. ఈ బ్రాస్లెట్ నచ్చింది మాట, ఇంకా అదైతే తీసుకున్నాను. చాలా ఉన్నాయి, పర్వాలేదు. అంటే ఎగ్జిబిషన్ అంటే కాస్ట్ ఎక్కువ ఉంటది అని అంటారు, కానీ రేట్లు అయితే రీజనబుల్ గానే ఉన్నాయి. కానీ నేనైతే షాపింగ్ ఏం చేయలేదు, అంటే సాటిస్ఫాక్షన్ లేదు, వెళ్ళిన సాటిస్ఫాక్షన్ లేదు. బాగా ఎక్కువ జనం ఉండడం. ఈసారి ఇంకా అది తీసేసి ముందన్న ఒకసారి వెళ్ళాలి. ఫస్ట్ అయితే ఈ ఆయిల్ వేసాను, ఆయిల్ హీటెక్క ఉసిరికాయలు వేసాను అనమాట. ఉసిరికాయలు అయితే బాగా ఆయిల్లో వేపుకోవాలి, ఎందుకంటే మనం ఈ రోజు నుంచే తినడం స్టార్ట్ చేయాలంటే బాగా వేపాలి. ఒక 2 రోజుల తర్వాత తింటామంటే ఎక్కువ వేపకపోయినా పర్వాలేదు. ఈ రోజు నుంచే మనం తినేస్తాం అనుకుంటే గనక బాగా ఆయిల్లో వేపితే ఉసిరికాయ బాగా మగ్గుతుంది, మనం ఈ రోజే తినడానికి అవుతుంది. లేదంటే పచ్చి పచ్చిగా ఉండి తినలేమన్నమాట. అలా నేను 2 సార్లు ఎక్స్పెరిమెంట్ చేశాను. ఆ రోజు మా అమ్మాయి వేసుకుంది, బాబు చాలా ఒగరుగా ఉంది, తినడానికి చాలా కష్టంగా ఉంది అంది. మళ్ళీ సెకండ్ టైం బాగా ఇలా ఏపి చేశాను, ఆ రోజే తినేశారు బాగుందని చెప్పి. అందుకని ఇంకా ఇలా ట్రై చేస్తున్నాను అనమాట. ఇంకా పప్పు అయితే విజిల్స్ వేసేసింది, తీసేసి దాంట్లోకి సరిపడినంత సాల్ట్ కారం అయితే వేసేసాను. వేసేసి కొంతసేపు మగ్గిస్తాను. తాలింపు పెట్టాలి, తాలింపుకైతే అన్ని రెడీ చేసుకుంటాను. రెడీ చేసాను ఆల్రెడీ చిన్న కడాయిలో. ఇంకైతే ఉసిరికాయలు అయితే ఏగుతున్నాయి బాగా. ఉసిరికాయలు బాగా ఏగిపోయాక ఏం చేయాలంటే ఫస్ట్ ఒక బౌల్లోకి అన్ని తీసేస్తాను. ఇంకా పప్పు అయితే కలిపేసి ఇంకా మూత పెడతాను, ఇంకా కొద్దిగా ఉడకాలి. ఇవైతే కొంచెం బాగా మగ్గిపోయి మళ్ళీ మాడిపోయినట్టు అలాగైతే బాగోదు.
కొంచెం బాగా ఏగిపోయాక ఒక బౌల్లోకి అయితే తీసేసుకుంటాను. నా నెయిల్స్ అయితే చూడడానికి చాలా అందంగా ఉన్నాయి. అంటే కలర్స్ కలర్స్ మార్చి మార్చి వేసుకోవాలి. ఇవి నేను అనుకున్నాను ఇవి వేస్ట్, కొనుక్కున్నా అవి పెట్టినా మళ్ళీ ఏదైనా పని చేస్తే పోతాయి అని. కానీ బానే ఉన్నాయి. ఉసిరికాయలు అయితే ఏగిపోయినాయి. ఇంకా అవన్నీ అయితే ఒక బౌల్లోకి అయితే తీసేసుకున్నాను అనమాట. తీసేసుకొని ఇప్పుడు నాకు ఈ పచ్చడికి ఎంత ఆయిల్ కావాలో అంత ఆయిల్ అయితే వేసుకున్నాను. వేసుకుని కొద్దిగా పసుపు అయితే వేసాను ఫస్ట్. పసుపు వేసి దాంట్లోకి అందాజుగా వేసేస్తున్నాను. అంటే మీరు తినే కారాన్ని బట్టి మీరు వేసుకోండి. మేము తినే కారాన్ని బట్టి నేను అందాజుగా వేసేస్తున్నాను. కారం అయితే మేము అంత కారం అయితే వేసాను. ఒక 3 స్పూన్స్ కారం అయితే వేసాను. ఉప్పు కూడా దీంట్లోకి సరిపడినంత ఉప్పు అయితే వేసేసుకోవాలి. దీంట్లోకి ఒక మసాలా ఉంటది, మ్యాజిక్ మసాలా. ఆ మసాలా ఏంటంటే నేను చేపల పులుసులో గట్టా వాడతాను కదా, ఆ మసాలా మాట. ఇది ఈ పచ్చడిలో వేసుకోవాలి. ఈ పచ్చడి అనే కాదు, టమాటా పచ్చడి కానీ, మాగాయ పచ్చడి కానీ, ఇలాంటి ఉసిరికాయ పచ్చడి కానీ వేసుకోవాలి. ఏం కాదు, మెంతులు, ఆవాలు, జీలకర్ర 3 సేమ్ క్వాంటిటీలో నేను కొంచెం ఫ్రై చేసేసి వేపేసి మిక్సీ చేసి పెట్టుకుంటాను అనమాట. అదైతే వేసాను దీంట్లోకి సరిపడినంత. అంటే మెంతులు క్వాంటిటీ, ఆవాల క్వాంటిటీ తక్కువ ఉండాలి, జీలకర్ర క్వాంటిటీ కొద్దిగా ఎక్కువ ఉండాలి. అలాగా అవైతే కారం మసాలా అంతా నూనెలో బాగా వేగిపోవాలి. ఎక్కువ వేపితే కారం మాడిపోతుంది. ఎక్కువ వేపకుండా కొద్దిగా అదంతా పచ్చివాసన పోయేంత వరకు వేగిపోవాలి. అప్పుడు ఉసిరికాయలు వేసేసుకోవాలన్నమాట. ఉసిరికాయలు వేసేసుకొని మూత పెట్టేసాను. ఒక 10 మినిట్స్ తర్వాత స్టవ్ క్లోజ్ చేసేసుకోవడం, స్టవ్ ఆపేయడమే. ఒక 10 మినిట్స్ అలా ఉంచాలి. మరి ఎక్కువ ఉంచినా కూడా కారం మాడిపోతుంది. ఉసిరికాయలు ఈ మసాలా అంతా కూడా ఒక 10 మినిట్స్ ఉండాలి సిమ్ లో. అలా ఉన్నాక స్టవ్ కట్టేస్తాను. ఉసిరికాయ పచ్చడి అయితే అయిపోయింది. ఇంకా తాలింపు అయితే వేసేసి ఇప్పుడు ఈ పైన ఇది ఉసిరికాయ పచ్చడి అయితే ఒక బౌల్లోకి అయితే తీసేసుకుంటాను. తీసేసి టేబుల్ మీద పెట్టేస్తాను. జాడీలో వేద్దాం అనుకున్నాను కానీ జాడీలో అయితే కనబడదు. ఇలాంటి ట్రాన్స్పరెంట్ బౌల్ అయితే వాళ్ళకి కనబడుతుంది అన్నట్టుగా ఈ ట్రాన్స్పరెంట్ బౌల్లో అయితే వేస్తుంది అనమాట. ఇంకా పచ్చడి అంతా ఒక బౌల్లోకి తీసేసి ఇంకా ఇది ఖాళీ చేసేస్తాను. పప్పు అయితే తాలింపు పెట్టుకోవాలి. ఇంకా కొద్దిగా ఆయిల్ తక్కువైనట్టు అనిపించింది. ఇంకా అందుకని ఒక గరిట ఆయిల్ అయితే వేసాను. చూడండి, పచ్చడి అయితే రెడీ అయిపోయింది. ఇంకా మా వాళ్ళు వచ్చి తినడమే. పప్పులో కాంబినేషన్ లో రెడీగా ఉంది పచ్చడి. ఎంత బాగుందో చూసారా, కలర్ఫుల్ గా. టేస్ట్ కూడా అలాగే ఉంటది. ఇంకా పప్పు అయితే తాలింపు పెట్టేసుకుంటా అనమాట. పప్పు అయితే ఉడికిపోయింది కదా, ఇంకా అందులోనే ఎండుమిరపకాయలు, జీలకర్ర, కరివేపాకు అయితే వేసేసి రెడీగా పెట్టాను. ఇంకా అదైతే తాలింపు వేసేసుకుంటే కొద్దిగా కొద్దిగా ఆయిల్ అయితే వేసేస్తాను. వేసేసి పప్పు తాలింపు పెట్టేస్తాను. మా హస్బెండ్ ఫోన్ చేశారు. టిఫిన్ రెడీగా పెట్టే, నేను తినేసి బయటకు వెళ్ళాలి అని చెప్పేసి. ఇంకా 4 ఇడ్లీలు ఉన్న సరిపోతాయో లేదా అని కొద్దిగా గుంట పొంగనాలు వండాను కదా పొద్దున్న, ఆ పిండి అయితే ఉందన్నమాట. ఇంక సరే పప్పు తాలింపు పెట్టేసి గుంట పొంగనాలు వేద్దాం మా హస్బెండ్ కి అని చెప్పేసి అనుకుంటున్నాను. ఇంకా పప్పు అయితే తాలింపు వేసేస్తుంది అనమాట. పప్పు అయితే కట్టేసాను అక్కడ. ఇంక ఇందులో అయితే వంపేస్తాను. పప్పు తాలింపు అయిపోయేసి పప్పు పక్కన పెట్టేశాక గుండు పొంగనాలు అయితే వండుతాను మా హస్బెండ్ కి. చాయ్ కూడా పెట్టేసి ఉంచమన్నారు. అలాగే అంటారా, వచ్చాక పెట్టవచ్చులే అనేసి నేను ఫస్ట్ అయితే టిఫిన్ చేస్తున్నాను. ఎందుకంటే టిఫిన్ రెడీగా ఉందనుకో, టిఫిన్ చేసినోడికి చాయ్ పెట్టచ్చు. ఇంకా మీకైతే నెయిల్ పాలిష్ చూపిస్తున్నాను. లెవెండర్ కలర్ అయితే వేసాను కదా, ఇది బ్రాస్లెట్ అయితే ఎగ్జిబిషన్ లో తీసుకున్నాను, బాగుంది అదనమాట. నెయిల్ పాలిష్ అయితే నాకు బాగా నచ్చింది. ఇంకా పప్పు అయితే అయిపోయింది. ఇంకా పప్పు వెనకాల పెట్టేసి గుంట పొంగనాలు అయితే వేస్తాను. పచ్చడి ఉన్నది. అదే ఎగ్జిబిషన్ నుంచి వచ్చాక నైట్ ఇడ్లీ చేసి పచ్చడి చేశానమాట. పచ్చడి అయితే ఉన్నది, కొత్తిమీర టమాటా పచ్చడి. ఇంకా పచ్చడి వేసుకుని ఇంకో 4 ఇడ్లీలు ఉన్నాను కదా, అవిని ఇవి తింటారు అని చెప్పేసి వేస్తున్నాను అనమాట. ఏం కావాలంటే అది తింటారు, లేదంటే తినేస్తారు. లేదంటే మా పిల్లలు వస్తారు కదా, మా అమ్మాయి కానీ మా అబ్బాయి కానీ ఎవరి ముందు వస్తే వాళ్ళు తింటారు అన్నమాట.
చెప్పాను కదా! మాకు కంపల్సరీ ఈవినింగ్ టిఫిను అలవాటు. ఇప్పుడు కాదు, చిన్నప్పటి నుంచి కూడా మా అమ్మగారు కూడా మాకు స్కూల్ నుంచి రాగానే టిఫిన్ పెట్టేవారు. ఆ తర్వాత మాకు ఇంక అదే అలవాటయిపోయింది. మా పిల్లలకి కూడా నేను అదే అలవాటు చేశాను. స్కూల్ నుంచి రాగానే టిఫిన్ పెట్టేదాన్ని. ఇప్పుడు ఆఫీసుల నుంచి రాగానే టిఫిన్ పెడతాను. టిఫిను ఒకవేళ నేను వండకపోతే మా హస్బెండ్ ఏ మిరగాయ బజ్జియో ఏదన్నా తీసుకొనొస్తారు. అది తిని టీ తాగుతామాట. అలా అలవాటు. ఇంకా అయితే స్టవ్ అటే మార్చేసాను. గుంట పొంగనాలయితే అయిపోయినియి. తిరిగేసేసి ఇంకా అక్కడ పెట్టేసాను. ఇంకా చాయ్ అయితే పెట్టేసాను. ఇడ్లీ తింటున్నారన్నమాట. నాకు ఇడ్లీ చాలు గుంట పొంగనాలొద్దు అన్నారు. ఇంకా అందుకని చెప్పేసి చాయ్ అయితే ఇచ్చేసాను.